హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ మోనీ మూన్స్. మేము డ్యూటీ నుంచి వస్తుంటే మినీ బైపాస్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ షాపు ఓపెన్ చేశారన్నమాట. సో ఇక్కడ ఇద్దరు పిల్లలు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. అక్క రాండి, శాంపిల్స్ మీరు ఏదైనా తినిపోవచ్చు ఐస్ క్రీమ్స్ అని చెప్పారు. సో నేను కొంచెం కకృతి పడి ఫ్రీగానే పెడతారు కదా, కొన్ని శాంపిల్స్ ఆడ ట్రై చేయొచ్చు అని పోయాను. మా చెల్లి అంతలోకి వచ్చేసి వద్దులే మనము ఏదైనా ట్రై చేద్దామని చెప్పి ఒక ఆర్డర్ చేసాం మేము. అది ఆ చాక్లెట్ ఫ్లేవర్ అని. వాటిని చూస్తే మాకు ఎట్లా అనిపించేస్తుందంటే, మేము చిన్నప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు మా నాన్న పత్తి వేయించినప్పుడు ఇలాంటివి తీసుకొచ్చేవాడు, పత్తి మొదట్లో తవ్వడానికి. ఇప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్ చేయడానికి కూడా ఇలా తీసుకొస్తున్నారు. అన్నీ వేసాడు, ఏదేదో వేసాడు, గట్టి గట్టి కొట్టేశాడు. మాకైతే ఏంద్రా ఈ బాధ అనుకున్నాం. ప్రిస్టేజ్ కొన్నాం అంతే, కానీ దానికి కాస్ట్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది. కానీ టేస్ట్ కూడా బాగుంది, కాస్ట్ కూడా సూపర్ కాస్ట్గా ఉంది. అదే డబ్బులు మేము ట్రంక్ రోడ్డు దగ్గర బాబు ఐస్ క్రీమ్లో పెడితే మోరపొడు కప్పిచ్చేవాడేమో నాకు తెలిసి ఐస్ క్రీము. ఇక్కడ మాత్రం 170 రూపాయలు ప్లస్ 30 రూపీస్ వాటికి టిప్పు 200 కలిసి ఇంత మనం సంక్రాంతికి లడ్డు చేసుకుంటాం కదా అంత ఇచ్చాడు. దానికోసం వాడు 2 చలగపారలతో వాటిని దోకుని బారలు అంటాం, ఆ దోకుని బారలతో దంచి 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 దాని ప్రాణం తీసేశాడు ఒక మాటలో చెప్పాలంటే. తీసేసి ఫైనల్గా ఒక బోండా తీసి మా మొహాన్ని వేసినట్టు వేసాడు చిన్న కప్పులు. దానికి మళ్ళీ డెకరేషను పైన డెకరేట్ చేసి వేశారు. కానీ టేస్ట్ బాగుంది, కానీ డబ్బులు కూడా ఇంకా బాగున్నాయి. మా చెల్లిని 2 తీసుకుందామని వెళ్ళి ఒక్కటే తీసుకున్నాము. ఎందుకంటే నేనైతే అది కంప్లీట్గా తినేసాం, మిగిల్చకుండా తినేసాము. వాళ్ళు మా మాటలకి నవ్వుకుంటూ ఉన్నారన్నమాట. పిల్లల కోసం వచ్చాము, అయితే శాంపిల్ చేసి అంటే పిల్లలే మాకు బురిడీ కొట్టారు, మేము కూడా బురిడీ అయిపోయాం. కానీ ప్రెస్టేజ్కి వచ్చి 30 రూపాయలు టిప్ ఇవ్వాల్సి వచ్చింది, ప్లస్ 177 రూపీస్ కేకు, ఐస్ క్రీము. సో ఇదన్నమాట. మా చెల్లెని ఫైనల్గా 2 తీసుకుందామని ఒకటే తీసుకున్నాము. కానీ టేస్ట్ ఎలా ఉందని అడిగాను, బాగుందని చెప్పింది. సో అంతవరకు హ్యాపీ. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినా ఎక్కువ డబ్బులు తీసుకున్న వాళ్ళని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని టంక్ రోడ్లో బాబు ఐస్ క్రీమ్ కూడా, ఈ బాబు ఐస్ క్రీమ్లు అయితే దీనికి పెట్టే డబ్బులు మనం ఇద్దరం తినవచ్చు. చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రంక్ రోడ్లో. ఇది మినీ బైపాస్లో ఉంది మేము తినేది. సో ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం బాగుంది.